యావత్ తెలుగుదేశం ప్రజానీకానికి శుభాకాంక్షలు. ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నానంటే, మనం అందరం చూసాం ఒక విధమైన పరిపాలన. ఇంతవరకు చూడని పరిపాలన చూసాం. ఆ పరిపాలన నుంచి మనం విముక్తి కలిగిందని చెప్పి నేను ఎందుకంటున్నానంటే, ఉద్యోగులు, వ్యాపారులు, పనివారు అందరూ ఎంతో సఫర్ అయ్యారు. అదంతా మనకు తెలుసు. అది మనకి ఇప్పుడు ప్రస్తుతం అప్రస్తుతం. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, నాకు నిన్న చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన అందరి ప్రియతమ నటుడు జూనియర్ ఎన్టీఆర్, మా తాత నందమూరి తారక రామారావు అని గర్వంగా చెప్పుకునే మన జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఏంటి, మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, బీజేపీ ఎంపీగా నెగ్గిన పురంధరేశ్వరి అత్తయ్యకి శుభాకాంక్షలు, హిందూపురంలో మూడోసారి నెగ్గిన బాబాయ్ బాలకృష్ణకి శుభాకాంక్షలు అని చెప్పి ట్వీట్ చేశారు. ఎందుకు ఈ ట్వీటు? కనీసం మన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చావా? రాలేదు. మన భువనేశ్వరి అమ్మని విమర్శించినప్పుడు, దారుణ పదజాలంతో విమర్శించినప్పుడు, వాళ్ళు విమర్శ కాదు అవమానించినప్పుడు తప్పక కెమెరా ముందుకు వచ్చి ఏదో 4 ముక్కలు చెప్పి వెళ్ళిపోయారు. పార్టీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మనం రావాలి. నా తాత ఎన్టీఆర్, నా తాత అంటూ ఉంటావుగా, ఆ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, సపోర్ట్ చేయాలి. సరే, నువ్వు సినిమాల్లో బిజీగా ఉన్నావు, నీకు కుటుంబ వ్యవహారాలు ఎక్కువ, నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీసు వాళ్ళు ముఖ్యం. కనీసం అప్పుడన్నా ఒక ట్వీట్ చేసావా? నా సన్నిహితులు, నా మిత్రులు, నాది అయినటువంటి నా తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ఇస్తున్నాను, నువ్వు ఓట్లు వేయమని చెప్పకపో. చేయగలిగావా? చేయలేదు. ఇప్పుడు మాత్రం తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే నువ్వు నమ్ముకున్న వైసీపీ పార్టీ, ఆ కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ మట్టి కలిసిపోయారు కదా. అందుకు నువ్వేం చేసావు? ఇంకా తప్పదురా బాబు అని చెప్పి ఏదో జనాల కన్నీళ్ళు తొడవడానికి అన్నట్టుగా. జనాల కన్నీళ్ళు ఎవరి కోసం? నువ్వు చెప్పేది, నువ్వు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకా అనవసరం. నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించినవాడు కాదు. అలాగే నందమూరి అన్న పేరుని నువ్వు తొలగించుకోవాల్సిన టైం వచ్చింది. మన ముద్రగడ పద్మనాభరెడ్డి పేరు నామకరణ మహోత్సవం జరిగింది కదా, అలాగే నువ్వు కూడా ఆ నందమూరి అనేది తీసి ఇంక వేరేది ఏమన్నా తగిలించుకో. థ్యాంక్ యూ.